అందరికీ వందనాలు. ఈ జూమ్ మీటింగ్ ద్వారా మళ్ళీ దేవాదేవుడు కలుసుకునే అవకాశం దయచేసినందుకు వందనాలు చెల్లించుకుంటూ, ఎందరికో లేని గొప్ప భాగ్యాన్ని దావీదు మహారాజు చెప్పినట్టుగా, బయట 1000 దినములు గడుపుట కంటే నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట శ్రేష్టమని చెప్పిన ప్రకారం, ఈ పునరుత్థాన దినమున మార్నింగ్ మనం దేవుణ్ణి ఆరాధించి, స్తుతించి, మంచి మెసేజెస్ విన్న తర్వాత మళ్ళీ సాయంకాలం సమయంలో జూమ్ మీటింగ్ ద్వారా మళ్ళీ మనందరం కలుసుకుని ఆ వాక్యాన్ని ధ్యానించగలిగే భాగ్యం దయచేసిన దేవునికి వందనాలు చెల్లించుకుందాం. మన జీవితకాలం చదివిన, జీవితకాలం ధ్యానించిన పరిశుద్ధ గ్రంథంలో ఏదో ఒక క్రొత్త విషయం మనకు తెలుస్తూనే ఉంటుంది. మన జీవితం అంతా కూడా నేను ఒక్కసారి బైబిల్ చదివేశాను, ఇన్నిసార్లు చదివాను అనుకోవటానికి, లేకపోతే ఇన్నిసార్లు ధ్యానించాను అనటానికి, ఈ విధంగా ప్రార్థన చేశాను అనటానికి లేదు కానీ, జీవితకాలం చదవాలి, జీవితకాలం వాక్యాన్ని ధ్యానించాలి, జీవితకాలం ప్రార్థించాలి. ప్రార్థనా జీవితం రావాలి అంటే వాక్యాన్ని బాగా అర్థం చేసుకుని, మనం ఆరాధిస్తున్న దేవుడు సర్వోన్నతుడు, సర్వ సృష్టికర్త అని చెప్పి మనం అర్థం చేసుకుని, ఆయన్ని స్తుతించి ఆరాధించినప్పుడు ఆ ఆరాధన నిజమైనటువంటి ఆరాధన అవుతుంది. కాబట్టి ఈరోజు మూలవాక్యం మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యాల గ్రంథం 26వ అధ్యాయం 25వ వచనం. అపోస్తలుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం 25వ వచనం. అందుకు పౌలు ఇట్లనెను, మహా ఘనత వహించిన ఫేస్తు, నేను వెర్రివాడను కాను గాని సత్యమును స్వస్థ బుద్ధియు గల మాటల్ని చెప్పుచున్నాను. అందుకు పౌలు ఇట్లనెను, మహా ఘనత వహించిన ఫేస్తు, నేను వెర్రివాడను కాను గాని సత్యమును స్వస్థ బుద్ధియు గల మాటల్ని చెప్పుచున్నాను. ప్రేమమడని మా తండ్రి, ఆయన మరి కొద్దిసేపు నీ వాక్యాన్ని ధ్యానించబోతుంటాడుగా, చేరిన ప్రతి ఒక్కరిపై నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం ఉంచండి. అదేవిధంగా చేరిన ప్రతి ఒక్కరికి ఈ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహించగల మనసు, ఆచరించగలిగే హృదయం దయచేయండి. వాక్యం ధ్యానిస్తూ నాకు నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు దయచేసి వాక్యం మర్మములు వెల్లడి చేయడానికి శక్తిని అనుగ్రహించమని, నన్ను ఒక బోరగా వాడుకోమని, కార్యాంతముని నిన్ను బహుగా స్తుతించుకునే భాగ్యం దయచేయమని, ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఆయన కార్యక్రమం అంతా నీ మహిమార్థం జరిగే భాగ్యం దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి వందనాలండి. మనం 26వ అధ్యాయానికి వచ్చాం. ఈ అగ్రిప్ప దగ్గర జరిగేటటువంటి కౌన్సిల్ ఇది. దీంతో ఈ విచారణలన్నీ ముగిసిన తర్వాత పౌలు గారు రోమాకు వెళ్ళటం అనేది 27వ అధ్యాయం, 28వ అధ్యాయం కూడా, 27వ అధ్యాయం అంతా కూడా రోమాకు పౌలు గారు చేసిన ప్రయాణాన్ని మనం చూస్తాం. 28వ అధ్యాయంలో రోమాలో పౌలు గారు గడిపిన జీవితాన్ని మనం చూస్తాం. ఈ అగ్రిప్ప గురించి మనం హేరోదు అగ్రిప్ప అంటారు, ఈయన కూడా అగ్రిప్ప 2. ఈ అగ్రిప్ప ఎవరంటే, ఇతని తాత మహాహేరోదు, ఇతని పేరు యాక్చువల్గా అంతిపత్రి. ఇతను ఎదోము వంశీయుడు. ఆ చక్రవర్తి మన్ననలు పొంది చక్రవర్తి ప్రాపకంతో ఆ యూదయ ప్రాంతానికి రాజుగా నియమించబడ్డాడు. ఎదోము వంశీయుడు అంటే వీళ్ళకి ఏమీ కూడా ఈ నమ్మకాలు, ధర్మశాస్త్రం, అదే విధంగా పునరుత్థానం గురించి అసలు తెలియదు, నమ్మకం కూడా ఉండదు. కానీ రాజులే పేరు మనం చాలాసార్లు చూస్తాం కదా, ఎడ్యుకేషన్ అంటే తెలియని వాళ్ళు ఎడ్యుకేషన్ మినిస్టర్, వైద్యం అంటే తెలియని వాళ్ళు వైద్య శాఖ మంత్రి ఎలాగైతే ఉంటారో, అలాగే పరమనిష్ట గరిష్ఠులైనటువంటి యూదుల మీద అధిపతిగా నియమింపబడినటువంటి రాజులకి ఏమాత్రము యూదుల గురించి తెలియని వారు చాలా మంది ఉన్నారు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇతని తాత మహాహేరోదు, యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఉన్నటువంటి ఈ హేరోదు, ఇతను ఏం చేశాడంటే ఇతని కొడుకుని అరిస్టోబ్యులస్ని చంపించేశాడు, కొడుకుని కూడా చూడకుండా. ఎందుకంటే ఒకవేళ సింహాసనం కోసం ఇతని మీద తిరగబడి సింహాసనం కోసం పోరాడతాడేమని ఈ అరిస్టోబ్యులస్ని చంపించాడు. దానికి కారణం ఏంటంటే అరిస్టోబ్యులస్ యొక్క బావమరుదులు వాళ్ళంతా కూడా యుద్ధ నేర్పరులు. ఒకవేళ బావమరుదులను కూడా తీసుకొచ్చి తన సింహాసనం కోసం పోరాటం చేస్తాడేమని కొడుకుని కూడా చూడకుండా చంపేసి కోడలను కూడా సంహరించాలనే ప్రయత్నం చేస్తాడు. కానీ ఆమె తప్పుకుంది. తర్వాత ఆమె చరిత్ర మనకు అంతగా తెలియదు. అయితే ఆ టైంకి ఈ అగ్రిప్ప 1 అంటే ఈ మహాహేరోదు కొడుకు ఉన్నాడు. ఇతను ఏం చేశాడంటే హేరోదు రోమా ప్రాంతానికి పెంపకానికి ఇచ్చేసి పంపించేశాడు.
దానివల్ల ఇతనికి ఏంటంటే పేరుకు ఎదోమీడే కానీ ఇతని వ్యవహార శైలి అంతా కూడా రోమీయుడిలా ఉండేది. ఇతను చేసిన దుష్కార్యాలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నది అదేంటంటే యాకోబు జెబెదయి కుమారులలో ఉన్నటువంటి యాకోబును హతమార్చాడు. ఎందుకంటే యూదుల్ని సంతోషింప చేయటానికి. అదే విధంగా పేతురును చెరసాలలో బంధించి ఆ తర్వాత చంపాలనుకున్నాడు కానీ దేవుని చిత్తంలో పేతురు తప్పించబడ్డాడు. అదే విధంగా అపోస్తల కార్యాలు 12వ అధ్యాయానికి వచ్చేటప్పుడు తాను దైవాంశ సంభూతుడని పూజ 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 అందుకోవటానికి అర్హుడని చెప్పి పూజ చేయటానికి కూడా అతను ఒప్పుకున్నాడు. ఎందుకు ఈ 3 కార్యాలు చేశాడు? యూదుల్ని సంతోషపరచడానికి, నరహత్య చేయటానికి కూడా వెనుకాడలేదు. అదే విధంగా దేవుడితో తను పోల్చుకోవటానికి ఏమాత్రము సంకోచించలేదు. ఎందుకనంటే ఆ రోమా ప్రాంతంలో పెరిగినటువంటి పెంపకం వల్ల అతను ఆ విధంగా తయారైనట్టు మనం గమనించవచ్చు. ఆ తర్వాత ఇప్పుడు మనం చదివేటటువంటి ఈ అగ్రిప్ప అంత క్రూరుడు కాదు గాని ఇతనికి ధర్మశాస్త్రం తెలుసు, యూదుల ఆచారాలన్నీ తెలుసు. కానీ ఇతను కూడా పౌలుకి ఏమాత్రం ఫేవర్ చేయలేదని మనం చివరికి ఈ అధ్యాయంలో తెలుసుకుంటాం. ఇతను జెరూసలేం ముట్టడి వేసేటప్పుడు ఏం చేశాడంటే రోమన్ల పక్షాన ఉన్నాడు. రోమీయుల పక్షాన ఉండి ఎంత చూడండి అదేంటి శత్రువర్గం వచ్చి యెరూషలేమును ముట్టడి వేస్తూ ఉంటే ఇతను వెళ్లి రోమీయుల పక్కనే ఉన్నాడు. ఎందుకంటే ఆ సంస్కృతిలోనే పెంచబడ్డాడు. ఇతను ఎదోమీయుడు అయినప్పటికీ కూడా ఆ సంస్కృతిలో పెంచబడ్డాడు. యూదులతో సాంగత్యం చేసినప్పటికీ కూడా యూదులతో సహవాసం చేసి యూదులతో మంచి స్నేహ సంబంధాలు ఉన్నప్పటికీ కూడా తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి రోమీయుల పక్షానే ఉన్నాడు. ఏమైనప్పటికీ క్రీస్తు శకం 100వ సంవత్సరం ఇతను మరణించాడు. అందుకనే కదా ఎంతకాలం మోషే గారు ముందే చెప్పారు కదా 90వ సంకీర్తనలో నరుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఆ ఆయుష్ ఉన్నంత సేపు మంచి పనులు చేసి అంటే దేవుడు మెచ్చే సత్కార్యాలు చేసి రక్షణ పొందిన వారు ఎప్పుడు కూడా దేవుడు మెచ్చే సత్కార్యాలు చేసి దేవుడు ప్రాణం ఈ భూమి మీద ఉంచడానికి ఎంతకాలం అయితే అంగీకరించాడో అంతకాలం జీవించి ఆ తర్వాత ఆయన పిలుపు అందుకున్న తర్వాత వెళ్ళి నిత్య జీవంలో ప్రవేశించి ఆ ఎటర్నల్ లైఫ్ శాశ్వతమైన జీవం పొందటానికి ప్రయత్నం చేయాలి తప్పించి ఇలాగా ఈ రకమైన మరణం పొందటం వల్ల ఏమాత్రము కూడా ప్రయోజనం లేదు. పిలాతు కూడా అంతే కదా. యేసుక్రీస్తు నీతిమంతుడు అని తెలుసు. ఈ నీతిమంతుడులో నాకు ఏ తప్పు కనపట్లేదని కూడా చెప్పాడు. ఈ నీతిమంతుడి రక్తాపరాధంలో నాకు పాలుభాగస్తుడు కాను అని చెప్పాడు. కానీ పాలుభాగస్తుడు కాలేదా అంటే చివరికి అతని శవం ఎక్కడికి వెళ్ళింది? కెద్రోను వాగులోకి వెళ్ళింది. ఆ తర్వాత అక్కడ కూడా మరి ఆ రోమా ప్రభుత్వ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క నమ్మిక ప్రకారం ఆ ఆత్మ అక్కడక్కడే తిరుగులాడుతూ ఉందని చెప్పి కొంతకాలం ప్రచారం కూడా జరిగింది. కాబట్టి ఈ అగ్రిప్ప ఇప్పుడు పౌలుని విచారించే అగ్రిప్ప ఆయనకు అన్ని తెలిసినప్పటికీ కూడా కేవలము యూదుల్ని మెప్పించడానికి ఆ తర్వాత ఫేస్తుకి ఉన్న ముందు ఉన్నటువంటి వ్యక్తులు ఎట్లాగైతే ప్రవర్తించారో అదే విధంగా ఫెలిక్స్ అంతా తెలుసు. తెలిసినా కూడా పౌల్ని ఏమాత్రము రక్షించలేకపోయాడు. ఇక ఫేస్తుకి అయితే ఈ మార్గం ఏమీ తెలియదు. అందుకని ఏమంటాడు? నాకు తెలియని దాని గురించి నేను ఎలా చెప్తాను? ఇతనేదో మరణించిన యేసుక్రీస్తు తిరిగి లేచాడని, తిరిగి జన్మించాడని చెప్తున్నాడు. అదేమి కూడా నాకు తెలియదే, నేను ఎట్లా విచారించగలను అంటాడు. అంటే పూర్తిగా అసలు క్రైస్తవ మార్గం గురించి అతనికి ఏమాత్రము కూడా తెలియదు. ఫెలిక్స్‌కి అంతా కూడా తెలిసినా కూడా నీతిని గూర్చి, పరిశుద్ధతను గూర్చి, తీర్పును గూర్చి చెప్పినప్పుడు అతనిలో ఉన్న తప్పు అతన్ని గద్దించడం వల్ల నేను తర్వాత వింటానులే అని చెప్పి తర్వాత 2 సంవత్సరాలు ఆ జైల్లోనే ఉంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వచ్చిన ఫేస్తు కూడా కొద్ది దినాలు ఉన్న తర్వాత ఇతను ఏదో రకంగా విడుదల చేయాలనుకున్నాడు. అయితే ఆయన మీద మోపబడిన నేరాలన్నీ విన్న తర్వాత అతనికేమీ పాలుపోలేదు. ఎందుకంటే ఈ నేరస్తుడిని రోమా ప్రభుత్వానికి పంపించేటప్పుడు ఏదో ఒక నేరం ఇతని మీద మోపకుండా పంపించినట్టయితే అసలు నువ్వు విచారించావా లేదా అని చక్రవర్తి అడిగినట్టయితే నేను ఏం చెప్పగలను అని చెప్పి అగ్రిప్ప సహాయాన్ని కోరుతాడు. అగ్రిప్పతో మీరు ఇతను విచారించి ఏమైనా ఇతనిలో ఒక నేరం మీకేమైనా పాలుపోతుందేమో, దొరుకుతుందేమో చూడండి. ఆ నేరం ఇతను చేశాడని చెప్పి ఇతను రోమాలోనే విచారించబడాలని కోరుకుంటున్నాడు కాబట్టి ఆ కోరుకునే హక్కు అతనికి ఉంది కాబట్టి అక్కడికి పంపిద్దాం అని చెప్పి అన్నాడు. పౌలు గారు
యెరూషలేము వస్తావా అని చెప్పి అడిగినప్పుడు ఆయన వద్దన్నాడు. ఎందుకంటే కైసర పీఠం ఎదుటే నాకు న్యాయం జరగాలి. ఒక యూదులకి కైసర పీఠం ఎదుట న్యాయం జరగాలి. యెరూషలేములో న్యాయం జరగటానికి ఎందుకంటే ఆ రోజుల్లో ఆ యెరూషలేములో ఉన్నటువంటి మత పెద్దలకి ఆ నేరం మోపటం వరకే గాని శిక్ష విధించే హక్కు వాళ్ళకి లేదు. ఆ శిక్ష విధించే హక్కు ఎవరికుందంటే రోమా ప్రభుత్వానికే ఉంది. కాబట్టి అతను ఏమంటున్నాడంటే రోమా ప్రభుత్వం దగ్గరికి అన్నాడు. ఇక ఇప్పుడు లాస్ట్ ఎపిసోడ్‌లో మనం ముగించుకునేటప్పటికి అగ్రిప్ప, అతని సహోదరి అయినటువంటి బెర్నీకే మహా ఆడంబరంతోటి అక్కడొచ్చి కూర్చున్నారని చెప్పి చదివాం. ఈ అగ్రిప్ప దగ్గర ఈ ఫేస్తు మొత్తం జరిగిందంతా కూడా చెప్పాడు. యెరూషలేము నుంచి ఇతన్ని తీసుకొచ్చిన విధానం. ఆ యూదులంతా కూడా కుట్ర చేసి ఈయన చంపాలని ఆలోచిస్తున్నారు అని మొత్తం ఉదంతమంతా చెప్పి, నాకైతే ఏమీ నేరం దొరకలేదు గానీ నీవు విచారించు అన్నాడు. ఇక 26వ అధ్యాయంలో ప్రారంభం నుంచి మనం గమనించినట్లయితే అగ్రిప్ప సమక్షంలో పౌలు గారు తన గురించి చెప్పుకుంటున్నాడు. అగ్రిప్ప పౌలును చూచి నీ పక్షాన చెప్పుకున్నట్టుకు నీకు సెలవైందని అప్పుడు పౌలు చేయి చాచి ఇలాగ సమాధానం చెప్పసాగాను అన్నాడు. అగ్రిప్ప ఏమన్నాడంటే, ఇదిగో పౌలా, నీ గురించి నువ్వేం చెప్పుకుంటావు చెప్పుకో. చెప్పటానికి నీకు మేము పర్మిషన్ ఇచ్చామని చెప్పి అన్నాడు. అక్కడ పౌలు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో చూడండి. ఫెలిక్స్ దగ్గర ఒక రకంగా అంతా సత్యమే మాట్లాడాడు ఎక్కడైనా సరే. అయితే ఆ ఎదుట కూర్చున్న న్యాయాధికారికి, ఆ న్యాయాధికారి స్థానంలో ఉన్న రాజుకు అర్థమయ్యే రీతిలో ఫెలిక్స్ దగ్గర ఎలా మాట్లాడాలో మాట్లాడాడు. ఆ తెర్తుల్లు అనే న్యాయవాది అక్కడ వచ్చినప్పుడు అతను చెప్పిన దానికి కౌంటర్ గా ఎలా మాట్లాడాడో అదే విధంగా ఆ ఫెలిక్స్ తర్వాత ఫేస్తు దగ్గర ఎట్లాగా మాట్లాడాడు, ఇక్కడ అగ్రిప్ప దగ్గర మళ్ళీ ఎట్లా మాట్లాడుతున్నాడో చూద్దాం. ఈ అగ్రిప్ప నీకేంటి చెప్పమన్నప్పుడు అతను అంటున్నాడు, అగ్రిప్ప రాజా, తమరు యూదుల్లో ఉండు సమస్తమైన ఆచారములను వివాదములు విశేషముగా ఎరిగిన వారు కనుక యూదులు నా మీద మోపిన నేరములన్నిటిని గూర్చి నేను తమరి ఎదుట సమాధానం చెప్పుకొనబోచున్నందున నేను ధన్యుడని అనుకొనుచున్నాను. తాల్మితో నా మనవి వినవలనని వేడుకొనుచున్నాను. ఏమంటున్నాడు? చాలా చక్కగా అడ్రస్సింగ్ చేశాడు. చాలా చక్కగా అడ్రస్సింగ్ చేశాడు. అగ్రిప్ప రాజా, మీకు యూదుల్లో ఉన్నటువంటి వివాదాలు, అదే విధంగా వాళ్ళ ఆచారాలన్నీ కూడా మీకు తెలుసు కాబట్టి నేను ఎక్కువ ప్రయాస పడకుండా నా మీద మోపబడినటువంటి నేరాలన్నీ కూడా నాకు తెలుసు. మీకు చెప్పటానికి నాకు పెద్ద కష్టం ఉండదు. ఎందుకంటే యూదుల్లో ఉన్న ఆచారాలు, వివాదాలు అన్నీ కూడా తెలుసు కాబట్టి నేను ఎక్కువగా కష్టపడక్కర్లేదని చెప్పి చెప్తున్నాడు. ఇక్కడ నేను ధన్యుడు, మీ ఎదురుగా చెప్పుకోవటానికి నేను ధన్యుడుగా భావిస్తున్నాను. మీ ఎదుట నా గురించి చెప్పుకోవటానికి నేను ధన్యుడుగా భావిస్తూ ఉన్నాను అని చెప్పి చెప్తూ ఉన్నాడు. నేను తమ ఎదుట సమాధానము చెప్పుకొనబోతున్నందుకు నేను ధన్యుడని అనుకొనుచున్నాను. తాలిమితో నా మనవి వినవలనని వేడుకొనుచున్నాను. ఎంత చక్కగా అడ్రస్ చేశాడంటే యూదుల్లో ఉన్నటువంటి ఆచారాలు, అదే విధంగా వివాదాలు. యూదుల్లో ఉన్న వివాదాలు ఏంటి? పరిసయ్యులేమో పునరుత్థానం ఉందని నమ్ముతారు. సద్దూకయ్యులేమో పునరుత్థానం లేదని వాదిస్తారు. ఇద్దరు యూదులలోనే వచ్చారు. ఇంకో తెగ శాస్త్రులు ఏంటంటే కేవలం ధర్మశాస్త్రాన్ని వివరించి చెప్తారు అంతవరకే గాని వివాదం లోపలికి వెళ్ళరు. వాళ్ళకి తెలుసు. అందుకనే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని చెప్పి ఆ హెరోదు దగ్గరికి ఆ జ్ఞానులు వచ్చి అడిగినప్పుడు అక్కడ ఏం చెప్పాడు? వాళ్ళని పిలవండి, ఆ శాస్త్రుల్ని పెద్దల్ని పిలవండి అంటే అప్పుడు చాలా తీర్పాటుగా వచ్చి వాళ్ళు చెప్పారు. బెత్లెహేము ఎఫ్రాతాలో పుడతాడని చెప్పి మీకా అనే ప్రవక్త చెప్పడం జరిగింది అని చెప్పి. వాళ్ళకి ఎప్పటి నుంచో తెలుసు కానీ ఆ సంగతి వాళ్ళు చెప్పలేదు. వాళ్ళు శాస్త్రులు అంటే శాస్త్రం తెలుసు గాని వీళ్ళ వల్ల సమాజానికి ఏ రకమైన ఉపయోగం ఉండదు. ఇక పరిసలు అయితే నిష్ఠాగరిష్టమైనటువంటి జీవితం జీవించడానికి వాళ్ళు అలవాటు పడతారు. ఇక 4వ తెగ జెలోతీయులు. వీళ్ళని మతాభిమాని అంటారు. జెలోతీయులు. మన పేతురు గారు ఈ జెలోతీ తెగకు చెందినవాడే. వీళ్ళేంటంటే కత్తితోటే మనం మన సామ్రాజ్యాన్ని స్థాపించుకోగలం అని నమ్మే వ్యక్తుల్లో పేతురు గారు కూడా ఒకడు. కాబట్టి పేతురు గారిని ఎంతగా వంచాలో అంటే
ఆయనలో ఉన్నటువంటి దుడుకుతనము, ఆయనలో ఉన్నటువంటి అసహనం, ఆయనలో ఉన్నటువంటి తొందరపాటు అన్ని తీసివేయాలని యేసుక్రీస్తు. పేతురు గారు చాలా మంచివారు, జ్ఞాని, విశ్వాసం ఉన్న వ్యక్తి. కానీ ఆయనలో ఉన్నటువంటి ఆ మైనస్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసివేయటానికి పేతురు తాను ప్రశ్నలు అడగటానికి యేసుక్రీస్తు చాలా సార్లు అవకాశం ఇచ్చినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ చెప్తున్నాడు, యూదుల్లో ఉన్నటువంటి ఆచారాలు, వివాదాలు మీకు తెలుసు. ఆచార వ్యవహారాలు యూదులకి పండుగలు మనకు తెలుసు కదా! 7 పండుగలు ముఖ్యమైన పండుగలు. అదే విధంగా యూదుల్లో కొన్ని ఆచారాలు ఉన్నాయి. మనకు ఆదికాండంలో చూసినట్టయితే మరి భార్య పోయిన తర్వాత భర్త పెండ్లి చేసుకోవచ్చు. కానీ ఆ భార్య ఉంటుండగా చేసుకోకూడదని చెప్పినా అక్కడ బహుపత్ని వ్రతులు కూడా ఉన్నారు. ఇక యూదా విషయానికొచ్చేటప్పటికి అక్కడ తామారు అనే తన కోడలి వల్ల బిడ్డలు కలగటం అదంతా మనకు తెలుసు ఆ హిస్టరీ. ఎందుకంటే ఆ యూదా జాతిలో నుంచే పిల్లలు రావాలని చెప్పి. ఇట్లాంటి ఆచారాలు కొన్ని మంచివి కాని ఆచారాలు అంటే దేవుని దృష్టిలో ఏమైనా మనకైతే తెలీదు గాని ఇట్లాంటి ఆచారాలు వాళ్ళలో కలిగి ఉన్నారు. ఇంకా కొన్ని ఆచారాలు అన్నీ చెప్పడానికి మనకు ఇప్పుడు సమయం లేదు కానీ అట్లాంటి ఆచారాలు వాళ్ళకున్నారు, వాళ్ళకున్నాయి. వివాదాలు వచ్చేటప్పటికి మెయిన్ వివాదం ఇదే. వాళ్ళు యెహోవానే దేవుడిగా నమ్ముతారు తప్పించి యేసుక్రీస్తుని ఎట్టి పరిస్థితిలోనూ వాళ్ళు దేవునిగా, దేవుని కుమారుడుగా వాళ్ళు అంగీకరించరు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నారు పరిసయ్యులు. అదే విధంగా పునరుత్థానాన్ని నమ్ముతున్నారు. కానీ మరి వాళ్ళ దృష్టిలో ఏంటంటే మెస్సీయ అంటే, రాబోయే మెస్సీయ అంటే ఏదో అధికార దర్పంతో ఏదో రాజగృహంలో పుడతాడు అని చెప్పి వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్. ఈ పశువుల పాకలో పుట్టినటువంటి ఆయన మెస్సీయ కానే కాడు అని చెప్పి, ఆ మెస్సీయ వచ్చినప్పుడు కొన్ని సూచక్రియలు జరుగుతాయి. ఆ సూచక్రియలు చేసి చూపించమని అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. యేసుక్రీస్తు అందుకనే వారి విశ్వాసాన్ని గట్టిపరచడానికి ఈ సూచక్రియలు కానా వివాహంలో గాని, మరికొన్ని సందర్భాల్లో గాని సూచక్రియలనేవి చేయటం జరిగింది. ఒకానొక సందర్భంలో మరొక సూచక్రియ చేయమంటే వ్యభిచారమైన వ్యభిచారులైన చెడ్డతరం వారా అని చెప్పి అడిగి, యోనా కంటే మీకు కావాల్సిన సూచక్రియ ఏముంది? చేప గర్భంలో 3 రోజులు ఉండి బయటకొచ్చిన యోనా జీవితం కంటే సూచక్రియ ఏముంది? ఇంకెన్ని మీ జీవితకాలం సూచక క్రియలు జరిగినా, మీ కళ్ళ ఎదురుగా జరిగినా కూడా మీరు విశ్వాసంలో మీరు స్థిరపడరు అని చెప్పి వారిని గద్దించడం జరిగింది. కాబట్టి ఇక్కడ పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. వాళ్ళలో ఉన్న ఆచారాలు మీకు తెలుసు. వివాదాలు తెలుసు. ఈ పునరుత్థానం ఉందని కొంతమంది నమ్ముతారు. పునరుత్థానం లేదని కొంతమంది వాదిస్తారు. అది ఆయన ఆ వివాదాలనేది. కాబట్టి అంతా తెలిసిన మీ ఎదురుగా నేను చెప్పుకోవాల్సి రావటం నాకు ధన్యత. ఎందుకంటే ఫేస్‌కి అసలు ఈ మార్గం ఏమీ తెలీదు కాబట్టి ఫేస్ దగ్గర చెప్పడమే చాలా కష్టం. ఇక్కడ అగ్గిరప్పకు తెలుసని పౌలు గారికి తెలుసు కాబట్టి చెప్తున్నాడిక్కడ. తర్వాత అతను అంటున్నాడు, మొదటి నుండి యెరూషలేములో నా జన్మ మధ్యను బాల్యము నుండి నేను బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో యూదులందరూ ఎరుగుదురు. వారు మొదటి నుండి నన్ను ఎరిగిన వారు కనుక సాక్ష్యం ఇచ్చుటకు వారికిష్టమైతే నేను మన మతంలోని బహు నిష్టగల తెగను అనుసరించి పరిసయుడిగా ప్రవర్తించినట్లు చెప్పగలను. ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానం విషయమై నిరీక్షణ గూర్చి నేను విమర్శింపబడుటకు నిలిచి ఉన్నాను. 2 మాటల్లో చెప్పేశాడు. నా జీవితం ఒక రకంగా చూస్తే ఫేజ్ 1, ఫేజ్ 2 లాగా చెప్పాడు. ఆయన ఏంటంటే క్రీస్తుని తెలియక ముందు, క్రీస్తుని దర్శనం పొందిన తర్వాత నా జీవితం ఏంటనేది 2 మాటల్లో చెప్పేసాడు. ఒకప్పుడు యూదుల్లో చాలా పరమ నిష్ఠాగరిష్టమైనటువంటి పరిసయ్యుల తెగకు చెందినవాడై ఎక్కడైతే సమాజ మందిరాల్లో క్రీస్తుని గురించి బోధిస్తున్నారో ఆ సమాజ మందిరాలన్నిటిని చెడగొట్టి యేసుక్రీస్తు నామం ఎవరైతే ప్రకటిస్తున్నారో వాళ్ళకి మరణశిక్ష విధించడానికి కూడానే అంటే ఆయన చేతిలో మరణశిక్ష అనేది లేదు. ఆ మత పెద్దలు గాని, ఆ ప్రభుత్వం గాని ఎవరికైనా మరణశిక్ష విధిస్తే దానికి సమ్మతించిన వాడును ఒకప్పుడు. కానీ ఇప్పుడేంటంటే మన పితరులు మనకేదైతే నిరీక్షణ ఇచ్చారో, వాగ్దానం ఇచ్చారో దానికోసం నేను ఎదురు చూస్తున్న మన నిరీక్షణ ఫలం మనకొచ్చేసింది. ఆ నిరీక్షణ ఫలం గురించి నేను ప్రకటిస్తూ ఉంటే మన పితరులు చెప్పిన ధర్మశాస్త్రం పూర్తిగా అవగాహన చేసుకోకుండా, మన ప్రవక్తలు చెప్పిన మాటలు పూర్తిగా అర్థం చేసుకోకుండా ఉన్నవారు నన్ను విమర్శిస్తున్నారు. ఆ విమర్శ మాత్రమే నా మీద మోపబడినటువంటి నేరం కాబట్టి
ఆ విమర్శ మాత్రమే నా మీద మోపబడినటువంటి నేరం కాబట్టి ఇంకా అంతకంటే మించిన నేరం ఏమీ లేదని చెప్పడం అనేది జరిగింది. మనము 12 గోత్రములు వారు ఎడతెగక దివారాత్రులు దేవుని సేవించుతూ ఆ వాగ్దానము పొందుదురు పొందుదుమని నిరీక్షించుచున్నాము. 12 గోత్రాల వాళ్ళు మనం ఏం చేస్తున్నాము? ఆ వాగ్దానం పొందుతామని చెప్పి మనం నిరీక్షిస్తున్నాము. ఓ రాజా, ఓ రాజా, ఈ నిరీక్షణ విషయమే యూదులు నా మీద నేరం మోపి ఉన్నారు. దేవుడు మృతులను లేపునన్న సంగతి నమ్మతగదని మీరెలా అనుకొనుచున్నారు? ఒక ప్రశ్న సూటిగా ప్రశ్నించాడు వాళ్ళని. మీరెంతసేపు కూడా నా మీద మోపే నేరం ఏంటంటే, చనిపోయిన వాడు తిరిగి బ్రతకడు. ఇది అసాధ్యము. ఇది వినటానికి నమ్మశక్యంగా లేదు అని చెప్తూ ఉన్నాడు. ఇది వినటానికి నమ్మశక్యంగా లేదు అని చెప్తూ ఉన్నాడు. అయితే అంటే అక్కడ పౌలు గారి ఉద్దేశం ఏంటంటే వాళ్ళని అంత సూటిగా ఎందుకు ప్రశ్నించాడంటే, ఈ సృష్టిని సృష్టించిన దేవుడు యెహోవా దేవుడు. ఈ సృష్టిని సృష్టించి సకల చరాచరములు మన కోసం ఏర్పాటు చేసి మానవ మనుగడకు ఇన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేసి ఆకాశవాకులను విప్పి 40 దినాలు వర్షము కురిపించి సృష్టిని ఒకసారి లయపరిచి మళ్ళీ నూతన సృష్టి చేసిన ఆ దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? మీరెందుకు నమ్మట్లేదు? సర్వ సృష్టికర్త సర్వోన్నతుడని మీరు యెహోవా దేవుడు నమ్ముతున్నారు కదా! అట్లాంటి ఆయన, ఈ సృష్టినే సృష్టించిన ఆయన, మనుషుల్నే సృష్టించిన ఆయన, మనుషుల్నే జీవింపజేసిన ఆయన, ఈ సకల సృష్టిని కాపాడుతూ పోషిస్తున్నటువంటి తండ్రికి ఒక వ్యక్తి మరణించిన తర్వాత లేపటం అనేది అసాధ్యమని మీరు ఎందుకు అనుకుంటున్నారు? యాక్చువల్‌గా వీళ్ళు ఇంకా అసాధ్యం అనకూడదు. ఎందుకంటే లాజరుని మృతుల్లోంచి లేపటం అనేది వీళ్ళు చూసి ఏం చేశారు? ఆ లాజర్‌ని చంపాలని చూసారు. అంటే సాక్ష్యాన్ని చంపాలని చూసారు. సాక్ష్యాన్ని చంపాలని చూసారు. ఎవరు ఆ సాక్ష్యాన్ని చంపాలని చూసింది? యాక్చువల్‌గా యూదుల్లో ఆ ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల మాటలను విశ్వసించిన వారు కాదు సుమా. ఈ సునగోగుల్లో, సమాజ మందిరాల్లో వాక్య ప్రకటన చేసేవారు వీళ్ళు సద్దూకయ్యులు కాబట్టి, ఆ సద్దూకయ్యుల నమ్మకం అనేది పునరుత్థానం లేదని వాళ్ళు అట్లాగే ప్రకటిస్తూ వచ్చారు. ఇంతకాలం మీరు ప్రకటించిన ప్రకటనంతా వ్యర్థమైపోద్ది కాబట్టి, మా బోధలన్నీ వ్యర్థమైపోయి మమ్మల్ని ఎవరు పట్టించుకోరు కాబట్టి, ఆ సాక్ష్యాన్ని లేకుండా చేయాలని చెప్పి లాజరును చంపాలని కూడా ప్రయత్నం చేశారు. అక్కడికి యెరూషలేము పట్టణం ప్రవేశించేటప్పుడు లాజరు కూడా ఉన్నాడని తెలిసి లాజరును చూడటానికి మంచి హృదయంతో వచ్చిన వారు ఉన్నారు. అదే సమయంలో లాజరును చంపేయాలని కుట్ర చేసి వచ్చిన వారు కూడా ఉన్నారు. కాబట్టి వీళ్ళకొచ్చిన బాధ ఏంటంటే, ఆ పునరుత్థానం ఉంది అని ప్రజలు గనక విశ్వసించినట్లయితే, ఈ సద్దూకయ్యుల పీఠాలన్నీ కూడా కదిలిపోతాయి. వారే తీవ్రంగా వ్యతిరేకించారు. నజరేయుడైన యేసు నామమునకు విరోధంగా అనేక కార్యములు చేయవలెనని నేను అనుకుంటుని. యెరూషలేములో నేను అలాగ చేస్తేనే నేను ప్రధాన యాజకుల వల్ల అధికారం పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాల్లో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించితిని. అంటున్నాడు కదా! చాలా మంది పరిశుద్ధులను చంపడానికి నేను సమ్మతించాను. ముఖ్యంగా ఎవరు? స్టెఫెను. స్టెఫెను మరణించినప్పుడు అతని బట్టలకి కావలి ఉన్నవాడు సౌలు. ఈ పౌలు గారు. చాలా మంది పండితులు ఏమంటారంటే, ఆ స్టెఫెను మరణం అనేది పౌలు గారి జీవితంలో గొప్ప మార్పు తీసుకొచ్చింది. ఆ స్టెఫెను మరణం అనేది పౌలు గారి జీవితంలో గొప్ప మార్పు తీసుకొచ్చింది. ఎంత క్రూరంగా స్టెఫెనును చంపేటప్పుడు ఆ వస్త్రాల దగ్గర కావలి ఉన్నాడు. ఆ తర్వాత ఆ స్టెఫెను చేసిన దమస్కు మార్గంలో యేసుక్రీస్తు ద్వారా దర్శనం పొందిన తర్వాత ఆ స్టెఫెను చేసిన ప్రసంగాన్ని ఆ యూదులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు ఎదుట స్టెఫెను చేసిన ప్రసంగాన్ని ఒక్కసారి పౌలు గారు గుర్తు తెచ్చుకుని చాలా పశ్చాత్తాపడ్డాడంట. స్టెఫెను గారు చేసినటువంటి ప్రసంగాన్ని చూసి. ఇట్లాంటి భక్తుడి మరణానికి నేను సాక్షిగా ఉన్నానని చెప్పి ఆ పశ్చాత్తాపడి ఆ స్టెఫెను ఏదైతే చేయాలని ఆశించాడో దానికి 100 రెట్లు సేవ పౌలు గారు చేశారు. ఒక హతసాక్షి మరణం ద్వారా ఎంత పరిచర్య అనేది జరుగుతుందో ఈ స్టెఫెను, పౌలు గారి జీవితాలు 2 పోల్చినప్పుడు మనకి అర్థమవుతాయి. అదే విధంగా ఆయన అంటున్నాడు, ఒకప్పుడు నేను పరిశుద్ధుల్ని హింసించాను, సమాజ మందిరాలను నేను పాడు చేశాను, పరిశుద్ధుల మరణాన్ని సమ్మతించాను అని చెప్తూ
అనేక పర్యాయములు సమాజములన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణ చేయనట్లు బలవంతముగా చూచితిని, మరియు వారి మీద మిక్కిలి క్రోధము కలవాడనే ఇతర పట్టణములకు వెళ్లి వారిని హింసించుచుంటిని. అందు నిమిత్తము నేను ప్రధాన యాజకుల చేత అధికారమును ఆజ్ఞ పొంది దమస్కు పోవచ్చుండగా గాద రాజా మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్ కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. 22 అధ్యాయంలో ఏదైతే చెప్పాడో 9 అధ్యాయంలో జరిగింది. 22 అధ్యాయంలో ఏదైతే చెప్పాడో మళ్ళీ 26 అధ్యాయంలో కూడా అదే చెప్తున్నాడు రిపిటేషన్. కానీ ఒక్కొక్కసారి చెప్పినప్పుడు ఒక్కొక్క క్రొత్త మాట వస్తుంది. మనం గమనించినట్లయితే ప్రకాశమైన వెలుగు, సూర్యుని తేజస్సు కంటే మించినటువంటి వెలుగు, అసలైన సూర్యుడు, నీతి సూర్యుడు యేసుక్రీస్తే అని చెప్పడానికైనా చెప్తున్నాడు. ప్రకాశమానమైన తేజస్సు, సూర్యుని వెలుగు కంటే మించిన తేజస్సు నేను చూచాను, నా చుట్టూ ఉన్నవారు కూడా చూచారు. అప్పుడు తర్వాత మేమందరమును నేలపడినప్పుడు సౌలా సౌలా నన్నెందుకు హింసించున్నావు, మునికోలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరం నాతో పలుకుట వింటిని. ఈ అధ్యాయంలో ఈ క్రొత్త మాట ఏంటంటే మునుకోలకు ఎదురు తన్నుట. ఈ మాట మనం 9వ అధ్యాయంలో చూడం, 22వ అధ్యాయంలో కూడా మనం చూడం. ఇక్కడే క్రొత్తగా ఈ మాట ఉంది. మునుకోల ఎదురు తన్నటం అంటే నాగలి దున్నేటప్పుడు ఎడ్లని సరిగ్గా పనిచేయటానికి ఒక గుత్తి లాంటి ముళ్ళకరతో ఎద్దును పొడుస్తూ ఉంటారు. అది మార్గం తప్పిపోకుండా రైతు నిర్దేశించిన ప్రాంతంలోనే తిరిగి పనిచేయటానికి, దాన్ని హెచ్చరించడానికి దాన్ని వాడతారు. ఏ ఎద్దైనా కూడా రైతు మునికోలతో తన్నకుండా ఉండాలి కాబట్టి ఆ మునికోల నేను తన్నేస్తాను అని చెప్పి ప్రయత్నం చేసినట్టు ఏమవుద్ది, ఆ ఎద్దే పడిపోద్ది, ఆ మునికోలు ఒళ్ళంతా కూడా చీరుకుపోద్దే తప్పించి మునికోలకు వచ్చిన నష్టమేమి ఉండదు. అదే ఇక్కడ ఈ వాక్య భావనలు చూసినట్లయితే నువ్వు దేవుని శిష్యుల్ని అదే విధంగా సమాజ మందిరాలను ఎంతో పాడు చేయాలని చూస్తున్నా కానీ దానివల్ల నీకు నష్టమే కానీ ఆ వాక్యం అంతకంతకు ప్రబలుతూనే ఉంటుంది అని చెప్పడానికి ఈ సామెత లాంటి పదం ఇక్కడ వాడటం జరిగింది. అప్పుడు నేను ప్రభువా నీవు ఎవరివని అడుగగా, ప్రభు నేను నీవు హింసించుతున్న యేసును, నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి, నేను నీకు కనపడపో సంగతిని గూర్చి, నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై కనపడి ఉన్నాను. ఈ మాట కూడా కొత్తది. మనకు 22వ అధ్యాయంలో ఇంత విపులంగా లేదు. ఆయన ఏమంటున్నాడంటే నిన్ను ఏర్పరచుకుని నిన్ను భూదిగంతముల వరకు పంపించడానికి నేను సాక్షిగా ఎంచుకోవటానికి నేను ఇక్కడ కనిపించాను. నేను ఎందుకు కనిపించానంటే నీకు నిన్ను నా మనిషిగా ఎంచుకోవటానికి, అదే విధంగా ప్రత్యేకించుకోవటానికి, నియమించటానికి, సాక్షిగా నియమించటానికి నిన్ను నేను దర్శించానని చెప్తూ, నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడెదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసం చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యముగా పొందినట్లు వారిని కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. ఇది కూడా మనకి ఇంతకు ముందు అధ్యాయులు ఈ మాటలు ఇంత క్లియర్ గా లేవు. అంటే ఒక సంఘటన జరిగినప్పుడు నేను ఇదివరకే చెప్పాను కదా, 4 సార్లు నలుగురికి వివరించినప్పుడు మొట్టమొదటిసారి చెప్పిన మాట కంటే రెండోసారి ఇంకా కొంచెం మరిచిపోయిన విషయాలు ఏమైనా ఉంటే కలిపి చెప్పొచ్చు. మూడవసారి మరిన్ని విషయాలు మర్చిపోయిన ఏమైనా ఉంటే చెప్పొచ్చు. నాలుగోసారి మరిన్ని విషయాలు మర్చిపోయిన ఏమైనా ఉంటే చెప్పొచ్చు. కాబట్టి 26వ అధ్యాయంలో పౌలు గారు అగ్రిప్ప దగ్గర చెప్పినటువంటి సాక్ష్యాన్ని మనం గమనించినట్టు తేట తెల్లంగా ఆ దమస్కు మార్గంలో యేసుక్రీస్తు స్వరదర్శనం పొందినటువంటి పౌలు గారికి యేసుక్రీస్తు చెప్పిన మాటలేంటి, ఆయన ఎందుకు ఆయన ఎన్నుకున్నాడు, పౌలు గారు చేయవలసిన పని ఏంటి అనేది చాలా క్లియర్ కట్ గా ఇక్కడ వివరించడం జరిగింది. ఒక్కొక్కటిగా మనం చూస్తే, నీవు లేచి నీ పాదములు మోపి నిలుపుము, నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలన హాని కలగకుండా నిన్ను కాపాడుతాను. ఆయన చెప్తున్నాడు, నీ పని నువ్వు చేయి, కాపాడే పని నాది, కాపాడే బాధ్యత నాది. అవును కదా. మరి ఎప్పటి నుంచి పౌలు గారు ఈ సువార్త పరిచర్యలో ప్రారంభించిన దగ్గర నుంచి 9వ అధ్యాయం దగ్గర నుంచి కూడా ఎన్ని ఆపదల నుంచి ఆయన తప్పించుకుంటూ వచ్చాడు. ఆయన తప్పించుకుంటూ వచ్చాడంటే ఆయన వల్ల అయింది అది దేవుడే ఆయన తప్పించి నిలబెట్టాడు.
కాపాడుతానన్న దేవుడు కాపాడకుండా ఉండడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నరుడు కాదు, నమ్మదగినవాడు కాబట్టి పౌలుకి ఏ వాగ్దానం అయితే దేవుడు చేశాడో ఆ వాగ్దానాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. తర్వాత ఆయన చెప్తున్నాడు, అన్యజనుల్లో హాని కలగకుండా నిన్ను కాపాడుతాను. ముందే నిర్ణయించేశాడు పౌలు గారు అన్యజనుల దగ్గరికి ముందు వెళ్ళాలని. ఎందుకంటే ఇక్కడ పౌలు గారి సాక్ష్యం నమ్మించడం కొంచెం కష్టం. యెరూషలేం ప్రాంతంలో, యూదయ ప్రాంతంలో. ఎందుకంటే ఇతను చేసిన పనులన్నీ కూడా వాళ్ళకి కళ్ళకు కట్టినట్లుగా కనపడినాయి. మొన్నటి వరకు సమాజ మందిరాలను కూల్చిన వాడు, ఆ సమాజాల్లో బోధిస్తున్న వారిని హతమార్చడానికి కూడా సిద్ధపడిన వాడు. ఇతను చెప్పే సాక్ష్యం ఏంటి, మేము వినేదేంటి అని చెప్పి ఒక వ్యతిరేక భావం గాని, ఒక చులకన భావం గాని వాళ్ళలో ఉండొచ్చు. అవును కదా! మనమే అంటాం కదా! నిన్నటి వరకు నువ్వు చెప్పిందేంటి? రాజకీయ నాయకులు ఏమంటున్నాం మనం? నిన్నటి వరకు ఈ పార్టీ మంచిదని చెప్పి ఆ జెండా పట్టుకొని తిరిగి, మళ్ళీ వెంటనే నీకేదో తేడా వచ్చిందని ఈ జెండా పట్టుకొని వచ్చి తిరుగుతున్నావా? నీదేది నమ్మాలి? నీ మొదటి స్టేట్మెంట్ మేము నమ్మాలా? రెండో స్టేట్మెంట్ మేము నమ్మాలా? అని చెప్పి సామాన్య మానవుడు కూడా పెద్ద స్థాయిలో ఉన్న రాజకీయ నాయకుల్ని ఈ రోజు ప్రశ్నించటం లేదా? కాబట్టి దేవాది దేవుడు మానవుల హృదయాంతరంగ రహస్యాలు తెలిసినటువంటి దేవుడు కాబట్టి ఆయన ఏమన్నాడు, నువ్వు అన్యజనుల్లోకి వెళ్లి ప్రకటించు. అన్యజనుల సువార్త ప్రకటించేటప్పుడు నీకు ఏ హాని కలగకుండా కాపాడుకునే బాధ్యత నాది అని చెప్పాడు. వారు చీకటిలో నుండి వెలుగులోనికి మొట్టమొదటి ఏం చేయాలి? వారు చీకటిలో నుంచి వెలుగులోనికి. చీకటి దేనికి సాదృశ్యం? అపవాదికి సాదృశ్యం. అపవాది చేతిలో బంధింపబడినటువంటి నా ప్రజలను వాక్యపు వెలుగులోనికి తీసుకురావాల్సిన బాధ్యత మొట్టమొదటిది నీది. అంతే కదా! అసతోమ సద్గమయ అంటే నేను చీకటిలోంచి వెలుగులో రావటానికి, అదే విధంగా అసత్య మార్గం నుంచి సత్య మార్గంలో రావటానికి నన్ను నడిపించంటారు కదా! అసతోమ సద్గమయ, మృత్యోమ అమృతం, తమసోమ జ్యోతిర్గమయ. అంటే చీకట్లోంచి వెలుగులోకి నడిపించమని ఆయన చెప్తున్నాడు. చీకట్లో ఉన్న జనాన్ని వెలుగులోకి నడిపించే బాధ్యత నీది. అదే విధంగా రెండో బాధ్యత ఏంటంటే, సాతాను అధికారంలో నుండి దేవుని వైపు తిరిగి ముందు వాళ్ళని వాక్యం బోధించు. చీకట్లోంచి వెలుగులోకి వచ్చేటప్పుడు మొట్టమొదటి స్టెప్ ఏంటంటే, వాళ్ళకి యేసుక్రీస్తు గురించి, యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చిన విషయాన్ని, ఆయన వచ్చిన పర్పస్ ఏంటో, ఆయన ప్రణాళిక ఏంటో నువ్వు వివరించి చెప్పు. చెప్పి వదిలేయొద్దు. వాళ్ళని సాతాను బంధకాల్లోంచి విడిపించి నా వైపుకు తిరిగేలాగా నువ్వు చెయ్యి. నా వైపు తిరిగేలా చెయ్యి. మూడోది, నా యందలి విశ్వాసం చేత పాప క్షమాపణయు పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదను అని చెప్పాడు. అంటే నా యందలి విశ్వాసంలో కన్నులు తెరవబడాలి. అంతే తప్పించి ఏదో జోక్ చెప్తారు కదా! ఒక ముసలావిడ ఆపరేషన్ చేయించుకోవడానికి చాలా తొందర పడిపోయిందంట. కళ్ళు రావాలి, రావాలి. ఏంటమ్మా నీకేం చూస్తావు నువ్వంటే, నేను అర్జెంట్‌గా టీవీ సీరియల్స్ చూడాలి. ఆ టీవీ సీరియల్స్‌లో మాట్లాడే యాక్టర్స్ వాయిస్ అయితే వింటున్నాను గానీ సార్ నేను మనుషుల్ని చూడలేకపోతున్నానని చెప్పి, ఒక వృద్ధురాలికి ఒక మంచి భక్తుడు సువార్త ప్రకటించినట్టుగా అది ఈ మధ్యనే వైరల్ అవుతుంది గదా! మరి ఆయనేం చెప్తున్నారంటే, నా యందలి విశ్వాసంతో వాళ్ళ కళ్ళు తెరవబడాలి. అంటే వాళ్ళ కళ్ళు తెరిచి ఎవరిని చూడాలనుకోవాలి వాళ్ళు? నన్ను చూడాలనుకోవాలి. నా క్రియలు చూడాలనుకోవాలి. వాళ్ళు పరిశుద్ధపరచబడాలి. పాప క్షమాపణ అంటే తెలుసుకోవాలి. పాప క్షమాపణ పొందాలి. మారు మనసు పొందాలి. ఆ విధంగా నువ్వు వాళ్ళ మధ్య సాక్షిగా నిలబడి మంచి వాక్యం వాళ్ళకి వివరించి, దేవుని రాజ్యానికి అర్హత పొందే పౌరులు నువ్వు, ఆధ్యాత్మిక పౌరులు నువ్వు తయారు చేయవలసినటువంటి బాధ్యత నీ మీద ఉందని చెప్పాడు. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక, మొదట దమస్కులోని వారికిని, యెరూషలేములోను, యూదయ దేశమంతను, తర్వాత అన్యజనులకు వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయవలెనని ప్రకటించుచుంటిని అని చెప్తున్నాడు. కాబట్టి ఆ స్వరానికి నేను అవిధేయుడను కాలేకపోయాను. ఆ స్వరంలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధత, ఆ కమాండ్ నేను చూడండి ఒక్కొక్కడు మాట్లాడుతూ ఉంటే కాదనలేం. ఒక్కొక్కళ్ళు కమెంట్ చేసేటప్పుడు ఎదురు తిరిగి మనం జవాబు చెప్పలేం. ఎదురు తిరిగి మన నిరాసక్తత వెల్లడి చేయలేం. రిజెక్ట్ చేయలేం. అది ఆ స్వరంలో ఉన్నటువంటి కమాండ్ అవనివ్వండి, ఆ స్వరంలో ఉన్నటువంటి మార్ధవం అవ్వనివ్వండి, ఆ స్వరంలో ఉన్నటువంటి ప్రేమ కానివ్వండి, ఏదేమైనప్పటికీ కొన్ని స్వరాలను మనం రిజెక్ట్ చేయలేం.
నేను చెప్తే చేయలేదు కానీ వాళ్ళు చెప్తే చేసావా పని అంటాం మనం. అంటే ఆ చెప్పే విధానంలో కూడా తేడా ఉంటుంది. ఆ చెప్పే విధానం నమ్మశక్యంగా ఉన్నప్పుడు తప్పనిసరిగా పని చేస్తాం. ఇక్కడ పౌలు గారు అదే చెప్తున్నారు. ఆ స్వరానికి నేను అవిధేయుడిని కాలేదు. వెంటనే దేవుని చిత్తానికి నా జీవితాన్ని అప్పగించుకుని ఏం చేశాడంట ముందు యెరూషలేములోను, యూదయ ప్రాంతంలోను, సమరయ ప్రాంతంలోను, అదే విధంగా అన్యజనులకు కూడా నేను ప్రకటించాను. అపోస్తల కార్యాల గ్రంథం 1 అధ్యాయం 8 వచనం నుంచి చూస్తే అక్కడ శిష్యులకు ఇచ్చినటువంటి కమిషన్ ఏంటి? యేసుక్రీస్తు మీరు వేచి ఉండండి. మీరు పరిశుద్ధాత్మ పొందిన తర్వాత మొట్టమొదట యెరూషలేములోను, యూదయ, సమరయ ప్రాంతాల్లోను, ఆ తర్వాత భూదిగంతముల వరకు వెళ్లి నా సువార్తను ప్రకటించండి. దీని బెస్ట్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే మరి శిష్యుల్లో ఫిలిప్పు ఆయన ఏం చేశాడు? ముందు యెరూషలేం ప్రాంతాలను, ఆ తర్వాత యూదయ, సమరయ ప్రాంతాలను పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు, ఆ సమరయ ప్రాంతాల ముమ్మరంగా ఆయన పరిచర్య చేసేటప్పుడు ఆయన ఏం చేశాడంటే తీసుకెళ్ళి, "నువ్వు గాజా వెళ్ళే అరణ్య మార్గం వెళ్ళిపో. అక్కడ ఒక నపుంసకుడు ఉంటాడు. అతనికి వాక్యం బోధించు" అన్న తర్వాత అతనికి బాప్తిస్మం ఇచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే ఏమన్నాడు? ఆజోతు ప్రాంతానికి వెళ్ళు. ఆజోతు అంటే అష్టోదు దేవత యొక్క ప్రభావం ఉన్నటువంటి ప్రాంతం. ఇప్పుడు ఎక్కడైతే మనకు యుద్ధం జరుగుతుందో, ఆ యుద్ధం జరిగే ప్రాంతం పాలస్తీనా వాళ్ళకి మరి ఇజ్రాయేలీలకి వీళ్ళకి జరుగుతున్నటువంటి యుద్ధం జరిగే ఆ గాజా ప్రాంతం. అది అష్టోదు దేవత ఇన్‌ఫ్లూయెన్స్ ఉన్నటువంటి ప్రాంతం ఒకప్పుడు. అది మీకిస్తానని వాగ్దానం చేశాడు. మనము గమనించినట్టయితే ఏది మనకైనా దాచిపెట్టలేదు. ఆమోస్ గ్రంథం చూడండి. ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు క్షమిస్తాను. ఏడవసారి దాని మధ్య అగ్ని వేస్తానన్నాడు. ఇప్పటికి ఇశ్రాయేలీయులు 6 సార్లు వాళ్ళని జయించారు. ఏడోసారి తప్పనిసరిగా జయిస్తారు. ఇశ్రాయేలుకే జయం ఉంటది. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాట ఎప్పటికీ కూడా పొల్లు పోదు. అది తప్పకుండా నెరవేర్పు అనేది జరుగుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పిన మాట ఏంటంటే ధర్మశాస్త్రంలో పుల్లైనను కొట్టివేయటం నేను రాలేదు గానీ దాన్ని నెరవేర్చడానికి వచ్చానని చెప్పారు కాబట్టి, ఆ యుద్ధంలో ఇశ్రాయేలు యొక్క విజయం తథ్యం. అది దేవుడు ముందుగానే నిర్ణయించినటువంటి వాగ్దానం. ఇక్కడ చెప్తున్నాడు. నేను ఆ విధంగా శ్రమపడి ఆ సువార్త ప్రకటించాను. ఆ తర్వాత మారు మనసుకు తగిన క్రియలు చేయవలెనని ప్రకటించాను. మారు మనసు పొందిన తర్వాత అలా వదిలేయలేదు గానీ, వాళ్ళకి మారు మనసుకు తగిన క్రియలు చేయమన్నారు. ఇదే మాట మనం మత్తయి సువార్త 3 అధ్యాయంలో బాప్తిస్మిచ్చి యోహాను కూడా వాళ్ళకి చెప్పిన మాట ఏంటంటే, మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి అన్నాడు. ఆ ఫలాలే క్రియలు. జక్కయ్య జీవితాన్ని చూస్తే మారు మనసు పొందిన వెంటనే ఆయన చేసిన క్రియలు మనకు తెలుసు. సగం ఆస్తి బీదలకిస్తానని, ఎవరి దగ్గరన్నా అన్యాయంగా తీసుకుంటే 4 రెట్లు చెల్లిస్తారని, ఇవన్నీ కూడా మారు మనసుకు చెందిన ఫలాలు. అవును, జక్కయ్య మారు మనసు పొందాడు. ఇతను అబ్రహాం కుమారుడైన యేసుక్రీస్తు ఎందుకన్నాడంటే, అతనిలో వచ్చిన మార్పు వెంటనే క్రియారూపంగా కనపడింది కాబట్టి, అదే విధంగా పౌలు గారు కూడా ఏం చెప్తున్నారు? నేను సువార్త ప్రకటించి వదిలిపెట్టేయలేదు కానీ, మారు మనసుకు తగిన క్రియలు వారు చేసేటట్టు నేను వారిని ప్రోత్సహించాను అని చెప్పాడు. ఈ హేతువు చేతనే యూదులు దేవాలయంలో నన్ను పట్టుకొని చంపుటకు ప్రయత్నం చేసిరి. అయినను నేను దేవుని వలనైన సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉంటుని. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానం పొందిన వారిలో మొదటి వాడొకడు చేత ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురించబోవునని ప్రవక్తలు మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమియూ చెప్పక అల్పులను ఘనులను సాక్ష్యమిచ్చుచుంటిని. అల్పులకి ఘనులకు కూడా నేను సాక్ష్యం ఇస్తున్నాడు. ఏంటంటే మృతుల్లో నుంచి పునరుత్థానంలో యేసుక్రీస్తు జ్యేష్ఠుడు మొదటివాడు. ఆ తర్వాత ఆయన విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు అందులో చేరతారు. దాంట్లో ఏ రకమైన సందేహం లేదు. ఎందుకంటే ప్రవక్తలు మోషే కూడా మనకు ముందుగానే చెప్పారు. చూడండి, ఆదికాండం టైంలోనే యోబు గ్రంథం కూడా రాసినట్టుగా మనం తెలుసు. యోబు గారు అంటారు, నా కోసం సాక్ష్యం పలికేవాడు పరలోకంలో ఉన్నాడంటాడు. నా విమోచకుడు సజీవుడు అని చెప్పి యోబు గారు చెప్పాడు కదా. మన పాత నిబంధన కాలంలోనే పునరుత్థానం గురించి దానియేలు గ్రంథం 12 అధ్యాయం 2వ వచనంలో ఏముంది? అప్పుడు సమాధుల నుంచి వాళ్ళు లేస్తారు. మేలు చేసిన వారేమో వాళ్ళేంటంటే మంచి పునరుత్థానానికి వెళ్తారు. తర్వాత కీడు చేసిన వారు నిత్యము హేలవటానికి, అదే విధంగా దూషింపబడటానికి వాళ్ళు వెళ్తారు. మేలు చేసిన వారు నీతి పునరుత్థానం పొందుతారని చెప్పి అక్కడ వ్రాయటం అనేది జరిగింది. అదే విధంగా యోహాను సువార్త 5వ అధ్యాయం 28, 29 వచనాల్లో అక్కడ కూడా పునరుత్థానం గురించి చెప్పి
ఆ తీర్పు సమయంలో మేలు చేసిన వారు జీవ పునరుత్థానముకు, కీడు చేసిన వారు నిత్యనాశనానికి వెళ్తారు. తీర్పు పునరుత్థానానికి వెళ్తారని చెప్పి అక్కడ వ్రాయబడి ఉంది. కాబట్టి ప్రవక్తలు కూడా ప్రవచించిన మాటలు మనకు తెలుసు కదా! ఆ ప్రవక్తలు మనకు చెప్పింది ఏదైతే చెప్పారో అదే బోధిస్తున్నాను తప్పించి నేను వేరేదేమీ కూడా బోధించట్లేదు. అయితే వీళ్ళకి ఆ ప్రవక్తలు చెప్పిన మాటలు వీళ్ళకి అర్థం కాలేదు, జ్ఞాపకం లేదు, ఆచరణలో పెట్టట్లేదు. అందుకనే లూకా సువార్త 24 అధ్యాయం 43 వచనంలో యేసుక్రీస్తు ఏమంటాడు? మందమతులారా, మోషే ధర్మశాస్త్రం మీకు తెలీదు, ప్రవక్తల మాటలు తెలీదు, లేఖనం సారాంశం మీకు తెలీదు కాబట్టే మీరు ఇంతవరకు నన్ను గుర్తించలేకుండా ఉన్నారు. కాబట్టి ఇప్పుడైనా పాప క్షమాపణ కోసం, మారు మనసు కోసం మీరు ప్రకటించండి. ఇప్పుడు మీ కన్నులు తెరవబడినాయి కాబట్టి మీరు ప్రకటించండి. ముందు మనకి తెలియాలి. కాన్ఫిడెంట్‌గా మనకు ఆ పునరుత్థానం మీద నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే మనం ప్రకటించినట్టయితే ఆ ప్రకటన సఫలమవుతుంది. పౌలు గారు పూర్తిగా విశ్వసించారు కాబట్టే అది సఫలమైంది. తర్వాత ఆయన చెప్తున్నాడు. అతడు ఈలాగ సమాధానం చెప్పుకొనుచుండగా, ఫేస్తు పౌలా, నీవు వెర్రివాడవు, అతి విద్య వల్ల నీకు వెర్రి పట్టిందని గొప్ప శబ్దంతో చెప్పాడు. ఈ చెప్పేటప్పటికి బట్టలు చింపుకున్నాడని లేదు గాని నిజంగా బట్టలే చింపేసుకుంటాడు. ఫేస్తు లేసిపోయి ఏమంటున్నాడు? పౌలా, నువ్వు వెర్రివాడివి, నీకు అద్దీ విద్య వల్ల వెర్రితనం పట్టింది అని చెప్పి, అంటే చాలా పౌలుని స్టడీ చేసేసినట్టు, అతి విద్య ఉన్నవాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో తెలిసినట్టు ఒక అరుపు అరిచేస్తాడు. ఎందుకంటే అధికారంలో ఉన్నాడు కదా! పౌలు గారు ఎంత చక్కటి సమాధానం చెప్పినాడంటే ఫేస్తుగా అక్కడ. అందుకు పౌలు ఇట్లనెను, మహా ఘనత వహించిన ఫేస్తు, నేను వెర్రివాడను కాను గాని సత్యమును స్వస్థ బుద్ధియు గల మాటల్ని చెప్పుచున్నాను. సత్యం అంటే మనకు తెలుసు. సత్యం అంటే క్రీస్తే. క్రీస్తు మాటలే సత్యం. క్రీస్తే సత్యం. పిలాతు అడుగుతాడు కదా! సత్యం అనగా ఏంటని చెప్పి. సత్యము మిమ్మల్ని స్వతంత్రులు చేయును అని చెప్పి యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఆయన చెప్పడం జరిగింది. సత్యం అంటే యేసుక్రీస్తే. వాళ్ళని స్వతంత్రులు చేసేదెవరు? యేసుక్రీస్తే. సత్యం అనగా యేసుక్రీస్తే. స్వస్థ బుద్ధి అంటే స్థిరమైన బుద్ధి. పౌలు గారి పత్రికలో ఈ స్వస్థ బుద్ధి అనే మాట చాలా సార్లు ఉపయోగించడం జరిగింది. మిగిలిన చోట్ల అనేక రకాలైన అర్థాలు ఈ మాటకున్నాయి గాని, పౌలు గారి పత్రికలో స్వస్థ బుద్ధి అంటే స్థిర మనస్సు. స్థిర మనస్సు కలిగి ఉంటే, అంటే గత కాలంలో నువ్వు క్రీస్తుని ఎరగక ముందు ఏ రకమైన బుద్ధి కలిగి ఉన్నప్పటికీ, ఒక్కసారి క్రీస్తుని గురించి తెలిసిన తర్వాత మళ్ళీ వెనుతిరగనటువంటి స్థిరమైన విశ్వాసంతో ఉండేటటువంటి బుద్ధి. తప్పిపోయిన కుమారుడు గురించి ఏం చెప్తారు? బుద్ధి వచ్చినప్పుడు తండ్రి వైపు వెళ్ళాడతను. ఇక మళ్ళీ తిరిగి వెనక్కొచ్చాడా? రాలేదు కదా! అంటే స్థిరమైన మనసు, ఆ స్వస్థ బుద్ధి అంటే, ఆ తప్పిపోయిన కుమారుడికి స్వస్థ బుద్ధి ఎప్పుడు కలిగిందంటే, ఆ పందులు తినే పొట్టు తినేటప్పుడు కలిగింది. మళ్ళీ తిరిగి తండ్రి దగ్గర నుంచి వెనుతిరగలేదు. అది స్థిర బుద్ధి అనేది. అట్లాంటి బుద్ధితో నేను ప్రకటిస్తున్నాను. మీరెంతమంది నన్ను బెదిరించినా, ఏ రకమైనటువంటి ఆశలు నాకు ఎర్ర చూపినా, నేను వెనుతిరిగేది లేదు. నేనేదైతే నమ్మానో దాన్ని ప్రకటిస్తున్నానని చెప్పి చెప్పాడు. రాజు ఈ సంగతులు ఆహ్, లా రాజు ఈ సంగతులు ఎరుగును గనక అతని ఎదుట నేను ధైర్యంగా మాట్లాడుచున్నాను. వాటిలో ఒకటియు అతనికి మరుగై ఉండలేదు. లేదని రూఢిగా నమ్ముచున్నాను. ఇది ఒక మూలన జరిగిన కార్యం కాదు. అగ్రిప్ప రాజా, తమరు ప్రవక్తలను నమ్ముచున్నారా? నమ్ముచున్నారని నేను ఎరుగుదును. ఆయన అంటాడు, ఎంత ధైర్యంగా నేను ఎందుకు చెప్తున్నాను, ఎంత విపులంగా నేను ఎందుకు చెప్తున్నానంటే, సంగతి తెలిసిన వాళ్ళ దగ్గర ధైర్యంగా మాట్లాడొచ్చు. ఏమీ తెలియని వాళ్ళ దగ్గర ఎంత చెప్పినా అంటారు కదా! చెవిటివాడు ముందు శంఖం ఊదితే అతనికి వల్ల ఏమీ ప్రయోజనం ఉండదని చెప్పి. అట్లా ఫేస్తు ముందు చెప్పినా దానివల్ల ఏం ఉపయోగం లేదు గానీ, అగ్రిప్ప రాజుకి ఈ మార్గం గురించి పూర్తిగా తెలుసు గాబట్టి, నేను చెప్తున్నానని చెప్పి తిరిగి డైరెక్ట్‌గా అగ్రిప్ప రాజుని అడుగుతున్నాడు. అగ్రిప్ప రాజా, మీకీ ప్రవక్తల గురించి, ప్రవక్తలు చెప్పిన ప్రవచనాల గురించి మీకన్నీ తెలుసు కదా! అని చెప్పి అడుగుతున్నాడు. అప్పుడు ఏమంటున్నాడు? అందుకు అగ్రిప్ప, ఇంత సులభంగా నన్ను క్రైస్తవుని చేయి జూచున్నావే అని పౌలుతో చెప్పెను. ఫేలిక్స్‌కి ఇతనికి తేడా ఏముంది ఇంకా? ఫేలిక్స్ కూడా అదే అన్నాడు కదా! నేను తర్వాత వింటానులే అన్నాడు. ఇక్కడ అగ్రిప్ప రాజు కూడా ఇంత సులువుగా నన్ను చేస్తున్నావా? అంటే ఏదో నువ్వు మాట్లాడితే నీ మాటల గారడీలో నువ్వు మెస్మరైజ్ చేసినంత మాత్రాన నీ వాక్చాతుర్యంతో నన్నేదో ఆ మార్గంలో నడిపించేయాలనుకుంటున్నావా? ఎంత వెర్రి ప్రశ్నది. ఎంత వేరే ప్రశ్న. రక్షణ సువార్త, కృపా సువార్త నీ కళ్ళ ముందుకు నీ ఎదుటగా వచ్చి ఉన్నప్పుడు, ఇంత సులువుగా నన్ను మార్చాలనుకుంటున్నావా? ప్రయాసపడి భారం మోయుచున్నవారా, నా వద్దకు రండి. నా కాడి సులువు అని చెప్పి ఆయన చెప్పాడు. దేని మనసు ధరించి రండి అని చెప్పి. కాబట్టి ఇది కష్టమైన మార్గం కాదు. సులువైందే. కానీ ఎవరికి కష్టం?
ఈ లోకాన్ని విడిచిపెట్టాలని లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్ము విడిచిపెట్టాలని ప్రతి ఒక్కరికి కూడా ఇది కష్టమే. కానీ ఈ లోకం అశాశ్వతము. ఈ లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనేది తండ్రి వలన కలిగినవి కావు అని ఎవరైతే రియలైజ్ అవుతారో వాళ్ళకి ఈ రక్షణ సువార్త చాలా మంచిగా, మధురంగా ఉంటది. చాలా ఈజీగా అర్థమవుతుంది. కానీ అగ్రిప్ప ఇంకా లోకం వైపే చూస్తున్నాడు. ఇంకా కొంతకాలం తన సింహాసనం మీద ఉండాలి. రోమా ప్రభుత్వం రికమెండేషన్‌తో తను ఇంకా రాజుగానే ఉండాలని అనుకుంటున్నాడు కాబట్టి, ఇంత సులువుగా నన్ను క్రైస్తవుడిగా చేయాలి అనుకుంటున్నావు. క్రైస్తవుడు అనే మాట మన పరిశుద్ధ గ్రంథంలో మేబీ 2 సార్లో, 3 సార్లు మాత్రమే ఉంది. మొట్టమొదట అంత్యోకయలో క్రైస్తవులు అనబడిన ఒక చోట, ఇక్కడ ఒక చోట నాకు తెలిసి 2 సార్లు మాత్రమే పరిశుద్ధ గ్రంథంలో క్రైస్తవులు అనే మాట ఉపయోగించబడింది. ఇక్కడ అగ్రిప్ప రాజు అంటున్నాడు, ఇంత సులువుగా నన్ను క్రైస్తవుడు చేయాలని అనుకుంటున్నావా అన్నప్పుడు పౌలు గారు కూడా దాన్ని ధీటైన ఎన్కౌంటర్ ఇచ్చారు. ఏ మాత్రము అదరకుండా, బెదరకుండా చాలా సులువుగా, ఇంత సులువుగా అన్న మాటకి అంత సులువుగానే ఆయన సమాధానం చెప్పడం జరిగింది. ఏం చెప్పాడాయన? అందుకు పౌలు, సులభంగానో దుర్లభంగానో తమరు మాత్రం కాదు, నేడు నా మాట వినువారందరూ ఈ బంధకములు తప్ప నా వలె ఉండునట్లు దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్ అనెను. అతను ఏమన్నాడు? అయ్యా, సులభంగా కాదు, దుర్లభంగా అయినా, కొన్ని కష్టతరంగా అయినా సరే, ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా నాలాగే నన్ను బంధించిన బంధకాలు తప్పించి అందరూ నాలాగే నేను ఎట్లాగైతే క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, క్రీస్తుని అంగీకరించి నా జీవితాన్ని క్రీస్తుకి అప్పగించాను, క్రీస్తు చిత్తానికి అప్పగించాను, నిత్య జీవం కోసం నేను ఎదురు చూస్తున్నాను, నిరీక్షణ కలిగి ఉన్నాను. అదే విధంగా ఇక్కడ మీరు, మీతో ఉన్నవారు, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా అదే విధంగా ఉండవలసిన రోజు తప్పనిసరిగా ఉంటుంది అని చెప్పి, పెద్దోళ్ళు అంటారు చూసారా, ఢంకా బజాయని చెప్పాడని చెప్పి అంత గట్టిగా, అంత కాన్ఫిడెంట్ గా ఆ మాట చెప్తే నా ప్రాణం పోద్దేమో అని చెప్పి ఆయనకి ఎప్పుడు కూడా భయం లేదు. ఎందుకంటే బ్రతుక క్రీస్తే, చావైతే లాభము అని ఎప్పుడైతే ఆయన ఎంచుకున్నాడో, ఆ చనిపోయే లోపల చాలా గట్టిగా సువార్త హృదయానికి అత్తుకునేలాగా చెప్పాలని అనుకున్నాడు కాబట్టి అంత గట్టిగా ఆయన చెప్పాడు. అందరూ ఈ మారు మనసు పొందాలి. ప్రతి నాలుక, ప్రతి మోకాలు దేవుని సన్నిధిలో వంగాలి, ప్రతి నాలుక ఆయన సన్నిధిలో స్తుతించాలని చెప్పి ఆ వాక్య ప్రకారం ఆయన చెప్పినట్టుగా మనం చూస్తాం. అంతటా రాజు, అధిపతియు, బెర్నీకేయు వారితో కూడా కూర్చుండిన వారిను లేచి అవతలకు పోయి, ఈ మనుషుడు మరణముకైనను బంధకముకైనా తగినది ఏమీ చేయలేదని తమలో తాము మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు ఏమంటున్నారు? అందుకు అగ్రిప్ప, ఈ మనుషుడు కైసరు ఎదుట చెప్పుకుందునని అనని ఎడల ఇతనిని మనము విడిచిపెట్టవచ్చును, విడుదల చేయవచ్చును. ఇతనిలో ఏ తప్పు లేదు. ఒక్క మాట, నాలో ఏ తప్పు లేదని మీరు గమనించారు కదా, నన్ను వదిలేయండి అంటే మనం వదిలేయచ్చు. కానీ అంటాడా పౌలు గారు, తన ప్రాణాని కోసం, తన ప్రాణం దక్కించుకోవటానికి బయలుదేరలేదు కదా ఆయన. ఆయన బయలుదేరినప్పుడే తన ప్రాణాన్ని అప్పగించడానికి నిర్ణయించుకునే బయలుదేరాడు. అయితే రోమా వెళ్ళి ఆ కైసరు ఎదురుగుండా ఎందుకు చెప్పాలి అనుకున్నాడని మనం ఆలోచించినట్లయితే, యేసుక్రీస్తు 3.5 సంవత్సరాలు బోధించిన బోధ ఎంతైతే ఉందో, సిలువలో పలికినటువంటి 7 మాటల ద్వారా యావత్ ప్రపంచానికి క్రీస్తు అంటే ఏంటో, క్రీస్తు మార్గం అంటే ఏంటో, రక్షణ సువార్త అంటే ఏంటో, కృపా సువార్త అంటే ఏంటో ఎట్లాగైతే ఆయన సిలువలో చాటి చెప్పాడో, అదే విధంగా నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పిన పౌలు గారు ఆ కేంద్ర బిందువైనటువంటి రోమా పట్టణానికి వెళ్ళాలి. ఆ చక్రవర్తి ఎదురుగుండా తన సాక్ష్యం ఇవ్వాలి. ఆ సాక్ష్యాన్ని యావత్ ప్రపంచము చూడాలి. ప్రపంచం అంతా కూడా రక్షణ సువార్త వినాలి. ప్రపంచం అంతా కూడా రక్షణ పొందాలని సత్సంకల్పంతో ఉన్నాడు కాబట్టి, ఎంత మంది అవకాశం ఇచ్చినా తన ప్రాణాన్ని దక్కించుకోవటానికి ఎప్పుడు కూడా ఆయన ప్రయత్నం చేయలేదు. ఒకడు సమస్తం సంపాదించి తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏమి లాభం? తను వెంబడించేవాడు సమస్తమును విడిచిపెట్టి తనను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము సిలువనెత్తుకుని నడవాలన్న వాక్యాన్ని పూర్తిగా నెరవేర్చినటువంటి ఆ మహిమాన్వితుడు పౌలు గారు. నిజంగా ఈ అధ్యాయం చదువుతా ఉంటే, ఇంత మంది దగ్గర ట్రయల్స్ అయిన తర్వాత కూడా విసుగు చెందలేదు, అసహనం లేదు. పోనీలే, ఏదో ప్రకటించేస్తాను, ఇంకెక్కడికైనా వెళ్ళి ప్రకటించవచ్చు. ఆ కైసర్ దగ్గరికి వెళ్ళినట్టయితే, రోమా వెళ్ళినట్టయితే నన్ను ఎలాగో చంపేస్తారు, ఇంకా కొంతకాలం నేను ఉండి ప్రకటించవచ్చు అని అనుకోవచ్చు. కానీ కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలంటారు కదా, అదే విధంగా
ఈయన ఏం చేశాడంటే రోమా వెళ్ళి ఆ చక్రవర్తి ఎదురుగుండా నేను ఇచ్చిన సాక్ష్యం వాళ్ళు విన్నట్టయితే నేను మరణించినా సరే ఆ సాక్ష్యం ద్వారా అనేక మంది ఆ రక్షణ సువార్త విని రక్షింపబడతారు. పౌలు గారు ఆశించినట్లే ఈవేళ ప్రపంచ వ్యాప్తంగా మనం చూసినట్టయితే పరిశుద్ధ గ్రంథం తర్వాత ఎక్కువగా అమ్ముడయ్యే పుస్తకాలు ఏంటంటే పౌలు గారి రచనలు. ఎందుకంటే ఆయన అంతటి కమిట్మెంట్ తో చెప్పాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ చాప్టర్ లో మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఎవరి దగ్గర ఎట్లా మాట్లాడాలో చక్కని చాకచక్యంగా చెప్పి అగ్రిప్ప కన్విన్స్ అవ్వనివ్వండి, పోనివ్వండి, అక్కడ ఉన్నవారు అందరిని ఆలోచింప చేసేటట్టు ఒక చక్కని సాక్ష్యం ఇచ్చి తను రోమాకి ఎందుకు వెళ్తానంటున్నాడో వాళ్ళు కూడా గ్రహించేటట్టు చేసి అక్కడ రోమాలో నా ప్రాణం పోతే పోయింది, నా దేవుని సువార్త ప్రకటించిన అంతిమ జయమని బయలుదేరి ఎట్లాగైతే వెళ్ళాడో ఇట్లాంటి జీవిత చరిత్రలు చదువుతున్న మనం రాబోయే రోజుల్లో మరి ఎదుర్కోబోయే ఛాలెంజెస్ లో ఎంతవరకు మనం నిలబడగలం, ఆ నిలబడగలగటానికి దేవుడు కృప అనుగ్రహించాలని ప్రార్థించుకుందాం. మార్క్స్ వార్త 9వ అధ్యాయంలో ఛాందస రోగి అయినటువంటి కుమారుని తీసుకొచ్చి బాగు చేయమని, నీ శిష్యులు బాగు చేయలేకపోయారు, నువ్వు బాగు చేస్తావా అంటే యేసుక్రీస్తు అంటాడు, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నప్పుడు ఆ తండ్రి ఏమంటాడు, ప్రభువా ఆ విశ్వాసం కలిగేటట్టు అపనమ్మిక నాకు లేనట్లు నువ్వే నాకు సహాయం చెయ్యి అంటాడు. మనం కూడా అయ్యా ఈ జీవితకాలం ఎన్ని ఛాలెంజెస్ ఎదురైనా బ్రతుకుట క్రీస్తు అని పౌలు గారు ఎట్లాగైతే ప్రకటించారో బ్రతుకుట నీ కోసమే అని చెప్పి దేవుని చిత్తానికి మన జీవితంలో అప్పగిద్దాం. అట్టి నడిపింపు దేవుడు మనకి అనుగ్రహించును గాక. దయగల మా ప్రభువా, విత్తబడిన వాక్యం నూరంతలుగా ఫలించే భాగ్యం దయచేయండి. ఈ వాక్య పరిచర్య అంతా కూడా ఏ రకమైన ఆటంకం లేకుండా కొనసాగలిగే భాగ్యం దయచేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు వారు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.